వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు చేసిన త్యాగం మరువలేనిది పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ధర్మాన్ని పవిత్రతను మేమే కాపాడుతామంటూ పీఠాధిపతుల కంటే ఎక్కువగా మాట్లాడే కూటమి పాలనలో కాశీనాథ క్షేత్రం నేల కొరిగింది. సనాతన ధర్మ పరిరక్షణ చేసే పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించరా ప్రశ్నించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు చేసిన త్యాగం మరువలేనిదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ నందు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక గొప్ప త్యాగమూర్తి అని, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆద్యుడని కొనియాడారు. ఆయన 1901 మార్చి 16న జన్మించి 1952 డిసెంబర్ 15న అమరులయ్యారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవైన మహాపురుషుడని అన్నారు. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడని అన్నారు. ఇటువంటి మహనీయుని జయంతి సందర్భంగా ఆయన ఆదర్శాలను మనం అందరం అనుసరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి దేవేందర్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ మరియు సాధికార అధికారిని జోట్సా, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతిని పురస్కరించుకుని తిరుపతి రుయా హాస్పిటల్ ముందు ఉన్న ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. స్వతంత్రం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రవనానికి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ 48 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసారని గుర్తు చేశారు. ఆ మహనీయుడు ప్రాణత్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఆయనను ప్రతి తెలుగువారు స్మరించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు ఉత్తవాండ్ల సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ సెంట్రల్ మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన కాంస్య విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. స్వాతంత్ర అనంతరం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మనం ఉన్నప్పుడు ఆంధ్ర కోసం ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి అనే నినాదంతో పొట్టి శ్రీరాములు గారు 48 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాశారు. మన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన మహనీయులు పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ను మనం అన్ని విధాలుగా మనం పొందుతున్నామంటే ఆయన కృషి ఫలితమే. అలాంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. ఆయన అడుగు జాడల్లో మనం అంతా నిలవాలని పొట్టి శ్రీరాములు గారికి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తారు. రాష్ట్రాల కోసం ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలుగువారి కోసం ఒక రాష్ట్రం ఉండాలని, తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం నాడు పోరాడి తన అసవుల భాషను త్యాగకరణ చేపట్టే శ్రీరాములు గారు అమరజీవి ఆచంద్రారకం వర్ధులతో తెలుగువారికి ఒక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి మహనీయుని యొక్క ఈ జయంతి వేడుకలు తిరుపతిలోని రుయా హాస్పిటల్ సర్కిల్లో గల కాంస్య విగ్రహానికి ఘన నివాళులు. ఆ త్యాగధనుని యొక్క సేవలు గుర్తించి రాబోయే తరానికి తెలియజేయాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వంలో ఉంది. కాబట్టి విద్యార్థుల పాఠ్యాంశాల్లో ఆయన త్యాగనిరతని పాఠ్యాంశంగా చేస్తారని పొట్టి శ్రీరాములు గారి యొక్క 120వ సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి భారతీయ జనతా పార్టీ పూలమాలతో ఆయన ఈ రాష్ట్రం మన తమిళనాడు రాష్ట్రాన్ని మన ఆంధ్రప్రదేశ్ ఇతర కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన ఇవాళ స్మరించుకోవడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా మహాత్మా గాంధీ గారితో ఆయన వీరాత్మకంగా
బ్రిటిష్ పోరాడి మన స్వరాజ్యం కోసం మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరామ్ గారు వాళ్ళ జయంతి ధర్మంగా ఆయన్ని స్మరించుకోవడం ఎంతో గొప్పగా ఆశిస్తున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన విగ్రహానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో ఉన్న ఆయన ఇంటిని అభివృద్ధి చేసి మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఆయన స్వగ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. ఆయన చరిత్ర అందరికీ స్ఫూర్తిదాయకం కావాలన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తి గుర్తుండిపోవటానికి ఆయన పేరుతో జిల్లాని తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిందని అన్నారు. ఇప్పుడు కూడా ఆయన 58 రోజుల దీక్షకు గుర్తుగా రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటుకు కొందరు ముందుకు వచ్చారని, పొట్టి శ్రీరాములు లాంటి మహనీయుల త్యాగాలను చరిత్ర ఉన్నన్ని రోజులు గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఆయన ఉన్న ఇల్లు నెల్లూరులో ఉంది, ఆ విలేజ్ లో ఉంది. ఆ విలేజ్ ను కూడా మీరు కొంతమంది ముందుకు వచ్చారు, మేమే కొంటామంటున్నారు. ఏం చేస్తారు, కొంచెం వర్కౌట్ చేయండి. దాన్ని కొని ఒక మెమోరియల్ గా మనం తయారు చేసే శాశ్వతంగా ఎవరు వచ్చినా అక్కడ పోయి చూసేట్టుగా ఒక మ్యూజియం తయారు చేద్దాం. ఒకవేళ ఆయన వాడిన వస్తువులు గాని ఏవైతే ఆ యొక్క ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టి ప్రజలకు స్ఫూర్తినిచ్చే విధంగా ముందుకు పోతాం. అక్కడ బకింగ్హామ్ కెనాల్ కి ఒక బ్రిడ్జ్ కావాలన్నారు, హై లెవెల్ బ్రిడ్జ్. 27 కోట్లు అవుతుంది, ఎప్పుడో శాంక్షన్ చేశాను. మళ్ళా వీళ్ళు క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇమ్మీడియట్ గా దాన్ని డబ్బులు శాంక్షన్ చేసి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తాం. అదే మరిగా కూడా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కి ఆర్థిక సహాయం చేయమన్నారు, అది కూడా ఇమ్మీడియట్ పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ కట్టిస్తాం. 1 కోట 2 కోట్లు అయితే ఎంతైనా సరే 1.5 crores అవి కూడా ఖర్చు పెడతాం. అక్కడ ఒక హై స్కూల్ బిల్డింగ్ ఉంది, ఆ స్కూల్ బిల్డింగ్ సరిగా లేదని చెప్పి ఒక ఇది ఇచ్చారు. ఆ హై స్కూల్ బిల్డింగ్ ఎంత అయితే అంత 5 కోట్లు అవుతుందా 10 కోట్లు అవుతుందా కట్టి ఒక ఆధునికమైనటువంటి బిల్డింగ్ కట్టి ఆ హై స్కూల్ కూడా ఆయన పేరు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా మీటింగ్లు పెట్టడం గానీ ఈ 1 year ఎక్కడికక్కడ ఆయన చేసిన త్యాగం, లేకపోతే ఏ విధంగా సఫర్ అయ్యాడు, జాతి కోసం ఏ విధంగా ఆత్మ బలిదానం చేసుకున్నారు, ఇవన్నీ కూడా లాస్ట్ మైల్లో కూడా ఈ రోజు చరిత్ర తెలియనటువంటి యువతకు మనం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది పుట్టినప్పుడు కూడా కొంచెం యాక్టివ్ గా ఉంటారు, కానీ మంచి చేసిన వ్యక్తులు రోజు రోజుకు వాళ్ళ పాపులారిటీ పెరుగుతా ఉంటుంది. అలాంటి చరిత్రలో పుట్టినటువంటి యుగ పురుషుడు పొట్టి శ్రీరాములు గారని కూడా మీకు తెలియజేస్తున్నా. దీనికోసం ఆయన మీరందరూ కూడా చాలా సామూహిక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. వీలైతే ఆయన ఆత్మార్పణ చేసినటువంటి దీక్షాస్థలను సందర్శించడం, ఆయన స్వగ్రామాన్ని అన్ని విధాలు నేను కూడా ఆ రోజు డెవలప్ చేయడానికి వచ్చాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టాను. అదే మరి ఎప్పటికప్పుడు ఆయన స్ఫూర్తిని ముందు తీసుకుపోవడం కోసం చాలా కార్యక్రమాలు చేశాం. ఈ రోజు రాజధానిలో కూడా 58 రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్ఫూర్తికి 58 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నాం. దాన్ని కూడా మీరు అందరూ కలిసి వర్కౌట్ చేస్తే ఏం చేయాలో చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. చాలా సంతోషం. ప్రభుత్వాలు చేయడం కంటే అభిమానులు సమాజం ముందుకొచ్చి ఆయన చేసిన త్యాగాల్ని గుర్తు చేసే విధంగా మీరు ట్రస్ట్ పెట్టి చేయగలిగితే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. నా జీవితం నేను చాలా చూశాను. ప్రభుత్వం చేసేది రొటీన్ గా ఉంటుంది, మీరు చేసేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాంటి స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చిన మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా. మనం అందరం కూడా ఏది కూడా ఒక వారసత్వంగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత ఒక రాష్ట్రం ఏర్పడి తెలుగు వారి పరిపాలనలో పాలనసాగే పరిస్థితి తీసుకొచ్చారు. అలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తుల యొక్క త్యాగాల్ని 1 రోజు 2 రోజులు ఆలోచించడం కాకుండా శాశ్వతంగా చరిత్ర ఉన్నంత వరకు వీరిని గుర్తుపెట్టుకునే బాధ్యత మన పైన ఉంది. భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. దానికి మీరందరూ ముందుకు వచ్చి చేస్తామని చెప్పి వచ్చారు. చాలా సంతోషం. తిరుపతిలో ఆదివారం ఎన్డీఏ కూటమిలో వివిధ పదవులు స్వీకరించిన వారికి ఊకా విజయ్ కుమార్, సుగుణమ్మ సంయుక్తంగా శ్రీ రామ తులసి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం నగరంలోని 3 పార్టీల బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేతల నాయకుల కార్యకర్తల సమక్షంలో వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి స్థానికునిగా చిన్నతనంలో ఇక్కడే విద్యను అభ్యసించి విదేశాలలో పనిచేసి తెలుగుదేశం పార్టీపై ఉన్న మమకారంతో క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పార్టీ బలోపేతానికి తమ వంతు సేవ చేయాలన్న లక్ష్యంతో హైకమాండ్ ఇచ్చిన టాస్కులను విజయవంతంగా పూర్తి చేస్తూ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై తనకున్న అపార అనుభవంతో అధ్యయనం చేసి గత వైకాపా పాలనలో టీవీ చర్చల ద్వారా రాష్ట్ర ప్రజలను చైతన్యపరచడం అభినందనీయమన్నారు. నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గార్ల సమిష్టి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుస్తుందని, పార్టీ పదవులు స్వీకరించిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలని, తద్వారా కూటమి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. తిరుపతి వాసిగా విజయ్ కుమార్ ని మన భూకా విజయ్ కుమార్ కి అత్యంత సన్నిహితులు. ఎందుకంటే ఇక్కడ మనం సన్మానం చేయాలి అన్నప్పుడు మొన్న ఇద్దరు కూడా 2 గంటల పాటు చర్చించుకోవడం జరిగింది. తిరుపతిలో పార్టీ ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని, వ్యక్తిగతంగా కాకుండా పార్టీలో జరిగే వాస్తవాలను తెలియజేసేందుకు కీలక పాత్ర వహిస్తున్నాడు. ఈరోజు బయోడైవర్సిటీ పేరుతో ఈరోజు అత్యధిక కీలకమైనటువంటి అంశం అది. నిన్న రావడం గత 4 రోజులుగా కలెక్టర్ గారితో సమావేశమయ్యారు, టీటీడీ ఈఓ గారితో సమావేశమయ్యారు. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులతో వాళ్ళతో కలిసి మన ప్రాంతంలో బయోడైవర్సిటీ ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద స్థల సేకరణకి చాలా కీలక పాత్ర పోషిస్తున్నందుకు తిరుపతి వాసిగా హృదయపూర్వకంగా విజయ్కి అభినందనలు తెలియజేసుకుంటున్నా. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నిండు మనసుతో ఆశీర్వదించాలని, మరింత ఉన్నత స్థానానికి ఎదిగి తిరుపతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పని కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి భూకా విజయ్ కుమార్కి సభాముఖంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయమూర్తి సత్యనారాయణ మూర్తి, మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జ్ దుప్పల వెంకటరమణ, కృష్ణతేజ ఐఏఎస్, జాయింట్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన భాగ్యం కల్పించారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ధర్మాన్ని, పవిత్రతను మేమే కాపాడతామంటూ పీఠాధిపతుల కంటే ఎక్కువగా మాట్లాడే కూటమి పాలనలో కాశీనాయన క్షేత్రం నేల కొరిగిందని, దీనిపై పెద్ద ఎత్తున నిరసన రావడంతో మంత్రి నారా లోకేష్ క్షమాపణలు చెప్పి పునర్నిర్మిస్తామని ప్రకటించారని, సనాతన ధర్మ పరిరక్షణ చేసే పవనానంద దీనిపై స్పందించరా అని, కాశీనాయన క్షేత్రం టైగర్ జోన్లో ఉంది అని అంటున్నారని, మరి శ్రీశైలం కూడా టైగర్ జోన్లోనే ఉంది కదా, దాన్నేం చేస్తారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. సనాతన ధర్మం మీద దాడి చేస్తే వాళ్ళ తలలు తీస్తాను అన్నంత భీకర ప్రతిజ్ఞలు చేసేటువంటి పవనానందుల స్వాముల వారి గొంతుగా మూగబోయిందా? ఆయన మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా? దేవాదాయ శాఖ మంత్రి వర్యులు అది టైగర్ జోన్ పరిధిలో ఉన్నది కాబట్టి దాన్ని కూల్చివేశారు అని ఆయన ఒక ప్రకటన చేస్తాడు. మరింత ప్రమాదకరమైనటువంటి మాట, టైగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కాశీనాయన క్షేత్రాన్ని కూల్చినాము అంటే టైగర్ జోన్ పరిధిలోనే ఉన్నటువంటి శ్రీశైలంని కూడా భవిష్యత్తులో కూల్చివేస్తాము అన్నటువంటి ధ్వని అందులో కనపడుతున్నది. శ్రీశైలం కూడా టైగర్ జోన్ పరిధిలోనే ఉన్నది. అంటే పులులు సంచరించేటువంటి ప్రాంతాలలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా నేలమట్టం చెయ్యాలా అన్నటువంటిదే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. మీ ధర్మమా? ఎంత దారుణమైనటువంటి మాట మాట్లాడినారు దేవాదాయ శాఖ మార్చుడు. ఈ కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు దిక్కు లేకుండా పోతోంది. ఆలయ పవిత్రతను గురించి మాటలు చెబుతారే కాని చేతలలో ఎక్కడా కూడా వాటి పరిరక్షణకు కించిత్తు చర్యలు కూడా వీళ్లు తీసుకున్నటువంటి సందర్భం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలు, అపవాదులు వేసేసి
పబ్బం గడుపుకోవాలని చూసుకోవటమే తప్ప వెంకటేశ్వర స్వామి ఆలయాన్నంతా కూడా అపవిత్రం చేశారు జగన్ గారి ప్రభుత్వంలో అని మా మీద లడ్డూలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యం ఇచ్చేటువంటి లడ్డూలో ఆవు కొవ్వును పంది కొవ్వును కలిపినారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి అత్యంత ధైర్యంగా ప్రకటన ఇచ్చేంత స్థాయికి కూటమి ప్రభుత్వం దిగజారింది. ఇంకా మెట్లు లేనేలేవు మేము మళ్లీ జారటానికి అని. దాని మీద సాక్షాత్తు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమే ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మనిషి ఈ రకంగా మాట్లాడవచ్చునా అని కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. కానీ ఆయన గారేమో ఆ బాణాన్ని జనం గుండెల్లోకి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ నింద బలంగా నాటుకోవాలని గుదిగుచ్చటం జరిగింది. ఆ తర్వాత మేము పెద్ద ఎత్తున దాని మీద మాట్లాడిన తరువాతనే వెనక్కి తగ్గటం జరిగింది ప్రభుత్వం. ఈయన గారి ప్రభుత్వంలో వీళ్ల ప్రభుత్వంలో మొన్న వైకుంఠ ఏకాదశి రోజున దాదాపు 6 మంది వీళ్ల బాధ్యత రాహిత్యానికి పరాకాష్ఠగా తిరుపతిలోనే చనిపోతే 45 మందికి పైగా క్షతగాత్రులైతే ఎంత దారుణమైనటువంటి స్థితిలోకి వీళ్ల పాలన నెట్టబడింది అన్నటువంటి విషయం అందరూ కూడా చూడడం జరిగింది. పుత్తూరు మున్సిపాలిటీలోని కూరగాయల మార్కెట్ ను సందర్శించి పరిశీలించి వారి సమస్యలను నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అడిగి తెలుసుకున్నారు. పుత్తూరు మున్సిపాలిటీలోని కూరగాయల మార్కెట్ నందు సందర్శించి పరిశీలించి వారి సమస్యలను నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మూసివేసిన దానిని పునఃప్రారంభించడానికి రైల్వే అధికారులతో చర్చిస్తామని హామీ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు చేసిన త్యాగం మరువలేనిది పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ధర్మాన్ని పవిత్రతను మేమే కాపాడుతామంటూ పీఠాధిపతుల కంటే ఎక్కువగా మాట్లాడే కూటమి పాలనలో కాశీనాథ క్షేత్రం నేల కొరిగింది. సనాతన ధర్మ పరిరక్షణ చేసే పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించరా ప్రశ్నించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.